గుడ్ మార్నింగ్, నేను మీ విజయశేఖర్ తీగల. నిన్న నేను కంప్యూటర్ షాప్కి వెళ్ళినప్పుడు నాకు ప్రోడక్ట్ కనిపించింది. దాని తాలూకా డీటెయిల్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది నేను కంప్యూటర్ షాప్లో చూడడం జరిగింది. నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను ఆ ప్రోడక్ట్ వలన. ఇమీడియట్గా నాకు అవసరం ఉన్నా లేకపోయినా నేనైతే పర్చేస్ చేశాను. ఆ పర్చేస్ చేసే ప్రాసెస్లో కంప్యూటర్ షాప్ ఓనర్ హ్యాపెన్స్ టు బీ మై ఫ్రెండ్. క్లియర్గా నాకు అన్ని డీటెయిల్స్ ఆ ప్రోడక్ట్ కోసం చెప్పారు, చూపించారు, ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఎలాగ దాన్ని యూజ్ చేయాలి అన్నది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బై దట్ ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్ తాలూకా అన్బాక్సింగ్ నేను మీతో కూడా షేర్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో నచ్చకపోతే డెఫినెట్గా కమెంట్ చేసి ఏం నచ్చలేదో చెప్పండి. ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రోడక్ట్ వచ్చేసి స్మార్ట్ గ్లాసెస్ ఫ్రమ్ రేజర్ కంపెనీ. మీకు కెమెరా జూమ్ చేసి క్లియర్గా చూపిస్తాను. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఐ am not endorsing any of these products or to the company. I am only doing this video for the benefit of people might like this product or might be impressed the way I am impressed by this product. ఈ వీడియో చేసే తాలూకా ఉద్దేశం నేను ఏ బ్రాండ్ని కానీ ఏ ప్రోడక్ట్ని కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రమోట్ చేయటం లేదు. నాకు ప్రోడక్ట్ నచ్చింది, మీకు నచ్చుతుందని ఆశిస్తూ లేకపోతే అనుకుంటూ ఈ వీడియో అయితే మీకు చేయడం జరుగుతుంది. సో ప్రోడక్ట్లోకి వెళ్తే రేజర్ కంపెనీ స్మార్ట్ గ్లాసెస్ అండి ఇవి. సో దీని తాలూకా ఫీచర్స్ ఏంటంటే built-in mic and speakers for hands-free communication wherever you are. మీరు బైక్ మీద ఉన్నా, సినిమా థియేటర్లో ఉన్నా, ఎక్కడున్నా సరే. సినిమా థియేటర్ అని ఎందుకు అన్నానంటే ఈ ప్రోడక్ట్ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ టు ద మ్యాక్స్ చేస్తుందంట. సో మనం ఒకవేళ సినిమా థియేటర్లో ఉన్నా సరే సినిమా తాలూకా వాయిస్ ఈ ప్రోడక్ట్లోకి క్యాన్సిలేషన్ అయ్యి ఎవరితో అయితే మీరు ఫోన్ మాట్లాడుతున్నారో వాళ్ళకి ఆ వాయిస్ వినిపించదు, కేవలం మీరు మాట్లాడింది మాత్రమే వినిపిస్తుంది. సో అందుకే సినిమా థియేటర్లో ఉన్నా సరే అనే పాయింట్ తీసుకోవడం జరిగింది. ఇంకో పాయింట్ ఏంటంటే ఒకవేళ మనం బైక్ మీద వెళ్తున్నా సరే పక్కనున్న ట్రాఫిక్ అంతా నాయిస్ క్యాన్సిలేషన్ అయిపోతుందంట. లో లేటెన్సీ ఆడియో. లేటెన్సీ ఆడియో అంటే మన రిసీవర్కి మనకి వినిపించే ఆ ల్యాగ్ ఉంటుంది కదా, అది మిల్లీ సెకండ్స్లో కౌంట్ చేస్తారు. అది కూడా చాలా లో. సో ద మూమెంట్ అవతల సైడ్ వాళ్ళు మాట్లాడిన వెంటనే మనకి ఇక్కడ రిసీవ్ అయిపోయి వినిపిస్తుంది, ఆ ల్యాగ్ అంటూ ఉండదు. ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒకప్పుడు రోజుల్లో మనం ఏ యుఎస్కో యూకేకో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన 2-3 సెకండ్స్ తర్వాత వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది, మనం రిప్లై చేస్తే ఆ ల్యాగ్ ఉంటుంది కదా, ఆ ల్యాగ్ అయితే ఇందులో ఏమాత్రం ఉండదు అని కాకుండా చాలా తక్కువ ఉంటుంది అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఇంకోటి, ఎండలో అయినా వానలో అయినా వర్షంలో అయినా వాడచ్చు, కానీ ఇది వాటర్ రెసిస్టెంట్ మాత్రమే. IPX4 డిజైన్ వాటర్ రెసిస్టెంట్ ఓన్లీ, అంటే వాటర్ని రెసిస్ట్ మాత్రమే చేస్తుంది, వాటర్ ప్రూఫ్ కాదు. సో వర్షంలో వెళ్తున్నప్పుడు తడిచినా పర్వాలేదు, కానీ ఇది పట్టుకొని ఇది పెట్టుకోనో మీరు స్విమ్మింగ్ చేయడానికి అవ్వదు. సో అదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి టచ్ ఎనేబుల్డ్ అండ్ వాయిస్ అసిస్టెంట్ కంపాటబుల్. మనం ఫోన్ ఒకవేళ కాల్ వచ్చినా ఇలా టచ్ చేస్తే కాల్ ఆన్సర్ అవుతుంది, లేకపోతే మనం కానీ వాయిస్ కమాండ్ ఆల్రెడీ దాంట్లో ఫంక్షన్కి ఎనేబుల్ చేసి ఉంటే ఆన్సర్ ద కాల్, లేకపోతే హే సిరి కాల్ సో అండ్ పర్సన్ అంటే అది ఇమీడియట్గా కాల్ కూడా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే బ్లూ లైట్ ఫిల్టరింగ్ లెన్సెస్. ఇది ఒక యాంటీ గ్లేర్ లెన్సెస్ లాగా కూడా వర్క్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ వేరింగ్ దీస్, ఇట్ ఈస్ అన్ యాంటీ గ్లేర్ లెన్సెస్. ఇందులో ఏమున్నాయి, అసలు ఏం జరుగుతుంది, దీని అన్బాక్సింగ్. బ్రాండ్ న్యూ పీస్, ఇట్స్ ఆల్ సీల్డ్. ఐ విల్ అన్బాక్స్ ఇట్ ఫర్ అవర్ వ్యూవర్స్. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. ఇదండి మనం చూస్తున్నాము రేజర్ కంపెనీ వాళ్ళ స్మార్ట్ గ్లాసెస్.
ఓకే, సో దిస్ ఇస్ ద బాక్స్ విత్ ద హ్యాండిల్. రేజర్ తాలూకా బ్రాండింగ్ ఇచ్చారండి ఇక్కడ. సో వావ్, కమ్స్ విత్ అ పౌచ్, స్పెక్స్ తాలూకా పౌచ్ ఇచ్చారు. మీకు కనిపిస్తుంది కదా, వెల్వెట్ ఫినిష్తో ఇది లోపల సైడ్ ఉన్నది. సో దిస్ ఇస్ ద స్పెక్స్. మనం చూసుకోవచ్చు రెండిటికి ర్యాప్ ఇచ్చారు, ర్యాప్ తీస్తున్నాను. సో దిస్ ఈజ్ ద గ్లాస్, సైడ్ని మనకి బ్రాండింగ్ ఇచ్చారు. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇవి చాలా బల్జ్ అయినట్టుగా ఉన్నాయి. సో దీస్ ఆర్ ద స్పీకర్స్ ఇన్ బిల్ట్, దీస్ ఆర్ ద ఛార్జింగ్ పోర్ట్స్ ఫర్ ద స్పెక్స్ టు బి ఛార్జ్ బికాస్ దీస్ ఆర్ స్మార్ట్ గ్లాసెస్. సో ట్రాన్స్పరెంట్ మీకు చెప్పాను కదా, యాంటీ గ్లేర్ కింద కూడా పనిచేస్తుంది అని. సో యాంటీ గ్లేర్ లెన్సెస్తో వచ్చాయి. సో ఇది పక్కన పెడితే ఇంకా ఏమి ఇచ్చారో చూద్దాం. స్పెక్స్ ఇక్కడ ఉంచుదాం. ఈ బాక్స్లో స్పెక్స్ ఎటువైపు కదలకుండా కొంచెం సపోర్ట్ లాగా ఇచ్చారు. దిస్ ఇస్ సంథింగ్ అన్యూజువల్ విచ్ వీ డోంట్ సీ ఇన్ రెగ్యులర్ స్పెక్స్ కేసెస్. ఈ రెగ్యులర్ అంటే కింద సపోర్ట్ కనిపిస్తుంది కదా మనకి, అలా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఓకే, క్విక్ స్టార్ట్ గైడ్, ఎలా స్టార్ట్ చేయాలన్నది ఇచ్చారు. చార్జ్ చేయమన్నారు. సెకండ్ పేర్ బ్లూటూత్తో పేర్ చేయాలి, దాని తర్వాత ఇన్స్టాల్ చేయాలంట. మనకి యాపిల్ స్టోర్ అండ్ గూగుల్ ప్లేలో కూడా దీని తాలూకా యాప్ ఉన్నది. సో ఇదేదో గిఫ్ట్ ఇస్తారు కదా, ఎన్వలప్, అలా ఉంది. సో ఓకే, స్పెక్స్ స్మడ్జెస్కి క్లీన్ చేయడానికి క్లాత్, నాకు తెలిసి ఇది మైక్రోఫైబర్, దిస్ థింగ్ ఆఫ్ అ క్లాత్, మైక్రోఫైబర్ క్లాత్ కింద ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ గ్లాసెస్ తాలూకా బుక్లెట్. ఐ మీన్ ఇట్స్ లైక్ ఎ హ్యాండిల్ వేర్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్. ఎలాగ ఆన్ చేయాలి, యా ప్రొటెక్ట్ యువర్ లేజర్ కనిపిస్తుంది కదా, ఇలాగా దీని తాలూకా ఇన్స్ట్రక్షన్స్ ఎలాగా ఆపరేట్ చేయాలన్నది ఉంది. మనకి ఫేర్ ఐడియా ఉంది కాబట్టి మనం ఆల్రెడీ నిన్న స్టోర్లో ఎలాగా కనెక్ట్ చేయాలి ఏంటి అన్నది తెలుసు కాబట్టి మాన్యువల్తో పెద్ద పని ఇప్పుడు ప్రస్తుతానికి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇది వచ్చేసి సీ అండ్ హియర్ ఇంటెలిజెంట్లీ, ఏదో ఇన్స్ట్రక్షన్ మనం ఆ ప్రోడక్ట్ కొన్నాం కాబట్టి అది ఏదో డిక్లరేషన్ లాగా ఏదో ఇచ్చారు విత్ అ సైన్ ఫ్రమ్ ద co-founder and CEO of creative director అంట, Mr. Tan, you have done a good job, I believe. మనం చూద్దాం ఇంకా ఈ బాక్స్లో ఏమున్నదో చూద్దాం. సో ఈ బాక్స్లో ఏముందో నాకైతే ముందుగా తెలుసు. సో ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ మీకోసం ఉంచడం కోసమే చెప్పటం లేదు. సో హియర్ వి గో. ద బాక్స్, వెన్ ఐ ఓపెన్ దిస్ బాక్స్, there is again a card with a QR scanner, and when I remove the plug, then you have these pair of extra lenses. So ఈ స్పెక్స్కి ఇన్ కేస్ మీకు యాంటీ గ్లేర్ వద్దు అనుకుంటే కూలింగ్ గ్లాసెస్ కింద మార్చేసుకోవచ్చు. సో ఈ లెన్సెస్ని దీంతో రీప్లేస్ చేస్తే స్టైలిష్ గ్లాసెస్ అయిపోతాయి. సో ఈ గ్లాసెస్ కొంచెం సేపు పక్కన పెడదాం. ఇది ఎలాగా ఆన్ చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. నా ఫోన్ కనెక్ట్ చేద్దాం, కనెక్ట్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇందాక మనం చూపించినట్టుగా ఇక్కడ సపోర్ట్ అనుకున్నాం కదండి, అది ఎగ్జాక్ట్గా సపోర్ట్ అయితే కాదు. ఇక్కడ చిన్న ఫ్లాప్లా ఉంది. ఈ ఫ్లాప్ ఓపెన్ చేస్తే మనకి దీని తాలూకా ఛార్జింగ్ వైర్ అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద యూఎస్బి పోర్ట్ ఛార్జింగ్ ఇది మాట. సో ఇది యూఎస్బి పోర్ట్. సో దీన్ని ఇలాగా ఓపెన్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇలా రెండు ఇది వస్తుంది. సో బేసిక్లీ ఏంటంటే ఈ రెండు పోర్ట్స్ మనం ఇలాగా ఇక్కడ ఇలాగ ఇన్స్టాల్ చేస్తాం. దీనికి దీస్ ఆర్ మ్యాగ్నెటికలీ ఇది. సో వన్స్ నో, సో
పెద్ద ఎక్కువ కాదు, కానీ ఇలాగ ఇమీడియట్గా అయితే మీరు చూస్తున్నట్టయితే ఇలా పెట్టగానే కొంచెం మ్యాగ్నెటిక్ దీనికి అది అట్రాక్ట్ చేసి దాని మీద వెళ్ళి ఆ స్లాట్లో కూర్చుంటుంది ఛార్జింగ్ పోర్ట్కి. సో this is how it looks once it is connected, and this you can charge it to the USB port. సో ఛార్జింగ్ వరకు అయితే ఇది ప్రొసీజర్. సో ఛార్జింగ్ ప్రొసీజర్ తర్వాత చూడొచ్చు. మనం దీన్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం అన్బాక్సింగ్ అయితే చూసాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, దాని ప్రొసీజర్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో వాళ్ళు చెప్పిన ఇదేంటి అంటే, వన్స్ ఈ స్పెక్స్ తాలూకా లెగ్స్ ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ బ్లూ లైట్ అన్నది ఫ్లాష్ అవ్వాలి. సో వన్స్ ఈ బ్లూ లైట్ ఫ్లాష్ అయితే ఆటోమేటిక్గా స్పెక్స్ తాలూకా బ్లూటూత్ ఆన్ అయినట్టే. సో ఇప్పుడు మనం ఏం లేదు, సింపుల్గా మన మొబైల్ తీసుకొని మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేస్తాం. సో ఇక్కడ మనకి రేజర్ ANZU స్మార్ట్ గ్లాసెస్ అని కనిపిస్తుంది, మీకు కూడా కనిపిస్తుంది. కెమెరాకి చూపిస్తాను ఇలాగా. సో వన్స్ దిస్ ఇస్ ట్యాప్, మనకి ఒక చిన్న వాయిస్ అయితే ఇక్కడ వినిపించింది. అది కెమెరా వాయిస్కి క్యాప్చర్ అయిందో లేదో అనేది నాకు డౌట్, కానీ బ్లూటూత్ అయితే కనెక్ట్ అయ్యిందనేసి నాకైతే చెప్పడం జరిగింది. రైట్, మనమైతే బ్లూటూత్ని మన ఫోన్కి పెయిర్ అయితే చేసేసాం. సో ఏం లేదండి, ఇలా స్టైలిష్గా ఇలా పెట్టుకొని ఇలా ఒక పోజ్ ఇచ్చిన తర్వాత మన బ్లూటూత్ ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి మనకి నచ్చిన సాంగ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మనకి ప్లే అనేది స్టార్ట్ అవుద్ది. నేనైతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. ఏదో ఎస్, ఒక డాల్బీ తాలూకా అట్మాస్ఫియర్లో నాకైతే వినిపిస్తుంది. సో ఇలాగా ట్యాప్ చేస్తుంటే వాల్యూమ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవుతుంది. ఇలా చేస్తే డిక్రీజు, ఇలా చేస్తే ఇంక్రీజు. సో ఇదొక ఫీచరు. నేను దగ్గరకు వచ్చి మీకు ఏంటి వస్తుందో కూడా మీకు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా సాంగ్ ప్లే చేద్దాం. సో మై ఫేవరెట్ హ్యాపెన్స్ టు బి AR రెహమాన్. సో AR రెహమాన్ సాంగ్ ఏదైనా ఒకటి ప్లే చేద్దాం. లెట్ మీ ప్లే మై ఫేవరెట్ సాంగ్ చందారే చందారే, అదే తెలుగులో వెన్నెలవే వెన్నెలవే. సో నేను చందారే ప్లే చేస్తున్నానండి. ఫస్ట్ యాపిల్ తాలూకా అడ్వర్టైజ్మెంట్ అయితే మనకు వచ్చింది. సో ఎక్కడికి వెళ్ళినా ప్రీమియం ఫీచర్స్ మనకు కానీ లేకపోతే ఇదైతే వస్తుంది. సో నేను చూపిస్తాను మీకు వన్స్ ద సాంగ్ ఈజ్ ప్లేడ్. సో సాంగ్ అయితే ప్లే అవ్వడం స్టార్ట్ అయ్యింది. నేను మీకు దగ్గరగా పెట్టి ట్రై చేసి చూపిస్తాను, మీకు వినిపిస్తుందా అన్నది. మనకు తెలిసిన కెమెరా తాలూకా ఫీచర్స్ బట్టి మీకు ఎంతో కొంత వినిపిస్తుంది అన్నది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక కాల్ మన ఆఫీస్ స్టాఫ్కే చేద్దాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వర్క్ అయిందా లేదా, ఎక్కడ ఉన్నది స్టేటస్ అన్నట్టుగా అడుగుదాం. ఎవరికి చేద్దాం? చైతన్యకి చేద్దాం. సో ఇక్కడ మీకు చూడొచ్చు అది దీనికి కనెక్ట్ అయినట్టుగా. చైతన్య వినిపిస్తుందమ్మా? ఏంటి పని ఎంతవరకు వచ్చింది, ఏం చేస్తున్నారు? ఎల్ బ్యాండ్ నిన్న పెట్టిన దానికి చేంజెస్ చెప్పాను కదా, ఆ చేంజెస్ చేస్తూ ఒకసారి ఫైనల్ కన్ఫర్మేషన్ నాకు పంపించి అప్లోడ్ చేద్దు. కానీ అది చేసి నాకు పంపించమ్మా. స్పీడ్ న్యూస్ అయిపోయింది కదా? ఓకే అమ్మా, ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి. ఓకే చైతన్య. సో చూసారు కదా, మనం కాల్ అయితే చేసాము. మనం కాల్ చేసినా రిసీవ్ చేసుకున్నా సేమ్ ఇది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ స్పెక్స్ మామూలుగా పెట్టుకున్నట్టుగానే ఉన్నది. మనం మాట్లాడగలుగుతున్నాం, మనం మ్యూజిక్ వినగలుగుతున్నాం. ఎస్పెషలీ ఎవరైనా కొంచెం వర్క్ నుంచి ఇంటి నుంచి వర్క్ ట్రావెల్ చేసే డ్యూరేషన్ కానీ కొంచెం ఎక్కువగా ఉండేటట్టయితే ఇదైతే చాలా చాలా అడ్వాంటేజ్. టు టేక్ కాల్స్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. మనం ఇలా చూస్తూ కూడా కాల్స్ మాట్లాడచ్చు. లేదు కాల్స్ రావట్లేదు, మనం అంత పాపులర్ కాదు, లేకపోతే మనకి అంత ఫోన్ ఎవరు చేయరు అనుకుంటే
అందరికీ మ్యూజిక్ అంటే ఇష్టం. ట్రై ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఆర్ కార్తిక్ మ్యూజిక్. దోస్ ఆర్ రియలీ సమ్ కూల్ స్టఫ్ టు లిసన్. ఇదండి. ఇంకొక వన్ లాస్ట్ థింగ్ దట్ వీ వాంటెడ్ టు డూ ఆన్ దిస్ పర్టిక్యులర్ ప్రోడక్ట్ ఇస్, ఇందాక మనం చూసినట్టుగా మనకి 2 లెన్స్లు ఇచ్చారు కదండి. ఈ 2వ లెన్స్ ఎలాగ పెట్టుకుంటాం ఎలాగ అన్నది కూడా చూపించేస్తాను. ఆ స్పెక్స్ పెట్టుకొని కూడా చూపిస్తాను. ఆ కూలింగ్ గ్లాసెస్లోనో లేకపోతే షేడ్స్లో ఎలాగ ఉన్నది అన్నది మనకు తెలుస్తుంది. సో ఏం లేదండి, మనం ఈ స్పెక్స్ ఇలా ఉన్నాయి కదా, ఈ స్పెక్స్ని ఇలా పట్టుకొని ఈ ఎడ్జ్లోని ఇలా కొంచెం ముందుకు తోస్తే ఇవి బయటకు వచ్చేస్తాయి. సో కొంచెం టైట్గా ఉన్నాయి కొత్తవి కాబట్టి. ఫస్ట్ది అయితే మనకి బాగానే వేరంగానే వచ్చింది. చూడండి, ఆటోమేటిక్గా మ్యూజిక్ ప్లే అయిపోయింది, మీకు వినిపిస్తుంది కదా. సో ఇలా ఉంటుంది అన్నమాట. స్పెక్స్ ఇలా కూడా వాడచ్చు అనుకుంటున్నాను, ఇది లేకుండా. బట్ కూలింగ్ లెన్సెస్ తీద్దాం. ఏం లేదు, ఎలా తీసామో అలాగే దీంట్లోని పెట్టేయచ్చు. సో కొత్తవి కాబట్టి కొంచెం టైట్గా ఉన్నాయో లేకపోతే ఏందో కానీ కొంచెం ఈజీగానే ఉంది. ఇంకోటి మనం నోటీస్ చేసింది ఏంటంటే, లెన్సెస్ తీసేసినప్పుడు మ్యూజిక్ అయితే ఆగిపోవడం జరిగింది. ఫస్ట్ లెన్స్ ఒకటి పెట్టినప్పుడు మళ్ళీ మ్యూజిక్ అయితే స్టార్ట్ అయింది. సో లెన్స్ లేకుండా అయితే ఈ స్పెక్స్ పని చేయకపోవచ్చు, అంటే వితౌట్ ఎనీ లెన్స్ అయితే మీ దగ్గర యాంటీ గ్లేర్ ఇంతకు ముందు మనం చూసినట్టుగా అవైనా ఉండాలి, లేకపోతే ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తున్న ఇవైనా దాంట్లో ఉండాలి. సో చేతికి కొంచెం ఇది ఉంది కాబట్టి మన కిందకి ఇచ్చినట్టుగా ఈ క్లాత్తో కొంచెం వైప్ చేసేసుకుంటే స్పెక్స్ అన్నవి క్లియర్గా. సో దేర్ యు గో, వి ఆర్ ఆల్ రెడీ లైక్ దిస్. సో మీకు యాంటీ గ్లేర్ కింద పనిచేస్తుంది. బ్లూటూత్ డిస్కనెక్ట్ అయిందండి, మనం మళ్ళీ కనెక్ట్ చేద్దాం. మనం ఏదైనా పట్టుకుంటే అంత వేరంగా వదలం కాబట్టి. సో కనెక్ట్ అయిపోయింది. సో దేర్ యు గో. ఇవి ఇంకో లెన్సెస్ తాలూకా స్పెక్స్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నాకు ఎలా ఉన్నాయో కింద కమెంట్స్లో చూడండి. నా ఈ తాలూకా ఫస్ట్ వీడియో అనుకోండి, లేకపోతే ఏదో ప్రోడక్ట్ తాలూకా ఎక్స్ప్లెనేషన్ ఇంతవరకు మీరు చూస్తుంటే డెఫినెట్గా మీకు నచ్చుండి ఉండాలి. అయితే ద వే ఐ ప్రెజెంటెడ్ ఆర్ ద ప్రోడక్ట్ ఏదేమైనా సరే మీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో ఆనెస్ట్గా కింద కమెంట్స్ బాక్స్లో తెలియచేయండి. Until next time with another product or with another topic. See you all. Stay healthy, stay fit. Vijay Shekhar Teagla.